triplex villas at Kollur, APR Projects. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ అన్న అంతే అంతే. అంతే అన్న బాగానే చదివేదండి. మా నాన్న ధనరాజు ఏం చదువుకున్నారు? ఏమో అన్న ఆయన అడిగితే మా ఇల్లు కాలిపోయిన సర్టిఫికెట్ కాలిపోయాను. సర్టిఫికేట్స్ కాలిపోయేదానికి చదువుకున్న దానికి సర్టిఫికెట్ కాలిపోయా. ఓకే ఇప్పుడు ఏందో చదివితే నువ్వు ఎంత చదువుకున్నాడు అనుకున్నా? నీకన్నా ఎక్కువ చదువుకున్నా? 8th 9th చదువుకుంటాడు అనుకుంటున్నా. ఓకే, మేబీ అంతే ఉంటుంది. దాని తర్వాత పారిపోయి వచ్చేసి ఇక్కడ ఏదో చేశాడు కదండి ఇంకా. ఓకే, వాళ్ళది కూడా ఖమ్మమా? లేదన్న విజయవాడ తాడపల్లిగూడెం. ఓకే. ఎవరు బాగా ఇష్టమైన హీరోలు ధనరాజ్కి? ఒకనొక టైంలో రామ్ బాగా సపోర్ట్ చేసేవాడని నేను విన్నా. యాక్చువల్లీ నాకు బాగా గుర్తున్నా. అంటే మా పెద్ద బాబు దాంట్లో లిటరల్ గా రామ్ హెల్ప్ చేశాడు. హెల్ప్ కూడా కాదు, రామ్ అడిగింట డెలివరీకి ఉంది కదా వైఫ్ చెక్ తీసుకుని నాకు అకౌంట్ లేదు అని ధనరాజ్ చెప్పినప్పుడు అప్పుడు అకౌంట్ కూడా లేదు. లేదు సో అప్పుడు రామ్ డ్రైవర్ ని పంపించి 10,000 క్యాష్ డ్రా చేసి, అసలు ధనరాజ్ 10 అంటున్నాడు కానీ 10 కాదు 15 అనుకోవడం. ఇదేంటంటే యాక్చువల్లీ 1500 కూడా కాలేదు మా పెద్ద బాబుకి. అవే డబ్బులు మేము ఫంక్షన్ చేసాం 21 days. ఓకే, ఐ థింక్ నార్మల్ 15,000 రామ్ పంపాడు డ్రైవర్ తో అంతే డెలివరీకి. అంటే లేవని కూడా కాదు, తనే అన్నాడు తీసుకొని వెళ్ళు దగ్గర ఉంటాయి, ఎందుకంటే ఎనీ టైం. అంటే అప్పట్లో సిచ్యువేషన్ మరీ మనం చిన్నపిల్లం కదన్నా, మనం తెలిసి తెలియక ఆ వయసులో పెళ్లి చేసుకుని ఇబ్బంది పడి. సో అలానే కానీ 1500 కూడా ఖర్చు అవ్వలేదన్నా. నార్మల్ గవర్నమెంట్ దాంట్లో నార్మల్ గా మళ్ళీ 2 hours లో ఇంటికి వచ్చేస్తాను నేను. రామ్ చూసారా? రామ్ వచ్చారు, సుకుమార్ గారు. అప్పుడు దర్గాలో షూటింగ్ అవుతుంది. ఈ వీడిని తీసుకుని వెళ్ళారు, సుక్కుని తీసుకుని వెళ్ళి చూపించి. అందుకే సుక్రామ్ అని పెట్టామండి. అంటే కొంతమందిని ఎంత ఉన్నా అన్న కొన్ని థింగ్స్ ఉంటాయి. సో కొంతమంది మా లైఫ్ లో ది బెస్ట్ ఉంటే. సో ఇప్పటికి రామ్ కి ధనరాజ్ గారికి సుకుమార్ గారిని డాడీ అని పిలుస్తాడు. డాడీ మంచి రాప ఉంటదన్న వాళ్ళిద్దరికి. బయటే చెప్పరుగా ఆ డాడీ ఇప్పటికీ స్టిల్ అలాగే ఉంటుంది. ఓకే, ఇంకెవరు ధనరాజ్ కి లిఫ్ట్ ఇచ్చి అంటే నా ఫ్యామిలీ అనుకుని? నాకు ఇప్పటి వరకైతే అలా అయింది. ఓకే, సో ఇండివిజువల్ గా తన ఏంటో తన అంతే అంతే. కొంతమంది ఉన్నారు అంటే కొన్ని పేర్లు, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. ఓకే, అంటే ఖచ్చితంగా నా అనుకునే ఫ్యామిలీలో మన అశోక్ అన్న ఉన్నారు, మన భాగమతి డైరెక్టర్, పిల్ల జమీందార్ అండ్ భాగమతి ఇప్పుడు కూడా ఒక సినిమా. సో మనం టాప్ 5 ఒక అనుకుంటాం, ఇన్ టాప్ 3 నా అశోక్ అన్న. ఓకే, అండ్ శివప్రసాద్ అన్న కూడా. అంటే నేను ఓకే ఎనీ టైం ఫోన్ చేసి నాకు ఇది వచ్చింది సమస్య అని చెప్పేంత హోప్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి నాకు. స్టిల్ నా ఇప్పటికి కూడా కంప్లైంట్స్ ఇస్తుంటావా ధనరాజ్ మీద? బీభత్సంగా ఇస్తానన్నా. నువ్వే హ్యాండిల్ చేసుకుంటావు కదా, మళ్ళీ కంప్లైంట్స్ ఇవ్వడం ఎందుకు? అంటే కంప్లైంట్ అంటే మరి అసలు బేసిక్ గా అప్పట్లో టైమే తక్కువ, చెప్పిన టైంకి అడిగి రాకపోతే కోపం వస్తుంది కదన్నా. బేసిక్ ఇప్పుడు అది ఆ పని నేను చేస్తున్నా, అప్పుడు తను చేశాడు అంతే. ఇద్దరులో ఎవరు అసలుకి బాగా డామినేషన్ ఇంట్లో? నువ్వా ధనరాజు? నేనే. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి కూడా? ఫస్ట్ నుంచి. మధ్యలో వచ్చిందా? లేదన్న ఫస్ట్ నుంచి. అంటే నేనేం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉందన్న, ఇది చేయాలి ఇది చేయకూడదు. చెప్పినప్పుడు తీసుకోవచ్చు, ఏమవుతుంది, హస్బెండే కదా. అంటే నేను ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు 1కి 100 సార్లు ఆలోచిస్తానన్నా. ప్లస్ ఆర్ మైనస్ నేనే స్కెచ్ వేసుకుంటా. సో నేను ఏది తీసుకుని ఇప్పుడు రాంగ్ అవ్వాల. నా ఈవెంట్స్ లో కూడా ఎక్కడా రాంగ్ అవ్వాల. నేను దగ్గర ఒక 200+ ఈవెంట్స్ చేసి ఉంటానన్నా. ఎక్కడ కూడా 1 or 2 చిన్న ఏమన్నా -1% 2% తప్ప, అది కూడా 2 ఒకటేమో నాకు తెలియదు. యాక్చువల్లీ నార్త్ ఇండియన్ మ్యారేజ్ కి మన మ్యారేజ్ కి కొంచెం తేడా ఉంటది, చిన్నది 1%. అది నేను ఫీల్ అయిన తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ఫీల్ అవ్వలేదు. సో అంత ప్లానింగ్ తో ఉంటాను. సో అలా ప్లానింగ్ గా ఉంటామని నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు పాపం, అంతేనాక? అంతే కదన్నా. సో ఎలా ఇప్పుడు జోబ్ లో డైలీ ఒక 500-1000 రూపాయలు పెడతాం పైన, అంతే? అసలు లేదన్నా, ఫోన్ పే ఉన్నాయి కదా, పేటిఎం ఉన్నాయి. ఫోన్ పే పేటిఎం వాడినది చెప్పాడు ఆ షోలో కూడా. అప్పుడు అది అప్పుడు వేరు, ఇప్పుడు ఉన్నాయి కదా. ఫోన్ పే చేస్తావా డైలీ? పేటిఎం చేస్తా. పేటిఎం చేస్తాను.